మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. జూన్‌లో దొరికే జలాలతో 5 కాయలతో మామిడికాయ పచ్చడి, మామిడికాయ ఆవకాయ అని చెప్పాలి. ఆవకాయ మనకి వర్షాలు పడుతూ ఉంటే కొంచెం మామిడికాయ పచ్చడి తినాలనిపిస్తుంది కదండీ! అలా అనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. ఇది పెద్దావిడ చూపిస్తున్నారు చూడండి. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, మెంతిపిండి కొలతలతో పాటు చూపిస్తారు చక్కగా. ఇదొచ్చేసి పల్లి నూనె. పల్లి నూనె యూజ్ చేస్తున్నాము. పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ యూజ్ చేసుకోవచ్చు. వీటితో 5 కాయలతో మనకి మామిడికాయ పచ్చడి. 5 కాయలతో ముందుగా మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఆ ముక్కలనే ఇప్పుడు వేస్తున్నారు చూడండి. 5 కాయలకి ఆ ముక్కలు వచ్చాయి. మనకి ఇవి కొలతలుగా చేసుకోవాలి అంటే ఒక 6 గ్లాసులు 4 గ్లాసులు ఆ విధంగా తీసుకోవాలి. మనం చూపించిన గ్లాస్తో 4 గ్లాసులు మామిడికాయ ముక్కలవి. దాంతో ముందుగా కొంచెం నూనె లాగా తడుపుకోవాలి. 3/4 గ్లాసు ఉప్పు వేస్తున్నారు. ఉప్పు మనకి రాళ్ళ ఉప్పుని ఇంట్లో మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం అయితే 1.5 గ్లాస్ వేశారు. సగం గ్లాస్ మళ్ళీ వేస్తున్నారు. 1.5 గ్లాసు మొత్తము. దీనికి తడి తగలకుండా చూసుకోవాలి. ఆవపిండి వచ్చేసి సగం గ్లాసు, మెంతి పిండి 1/4 గ్లాసు. ఆ మాత్రం కొలతలతో వేసుకోవాలి. దీనికి ఎల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ముందుగా చెయ్యికి తడి కూడా లేకుండా చక్కగా ఉన్న దాంతో మనము కలుపుకోవాలి. మనం ఆ నూనె వేసాం కదా ముందు, ఆ నూనెతో మనకి ఉప్పు కారం అనేది మామిడికాయ ముక్కలకి బాగా పడుతుందని చెప్తున్నారు పెద్దాక. ఆ ముక్కలని మీద ఇంకా నూనె అనేది వేసుకోవాలి. నూనె మనకి ఎంత పడుతుంది అనేది చూసి వేసుకోవాలి అని చెప్తున్నారు. మనకి సుమారుగా 5 కాయలకి 400 గ్రాములైన నూనె పడుతుంది అని చెప్తున్నారు. ఇవి ముక్కలన్నీ తీసేసి ఒక చిన్న డబ్బాలో మనము జాడీలో కానీ డబ్బాలో కానీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో చూపిస్తున్నాము. తర్వాత మనము జాడీలో కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. 3 రోజులకి నూనె అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మనము ఆ డబ్బాలో వేసుకున్న తర్వాత కూడా నూనె అనేది వేశారు చూడండి. వెల్లుల్లిపాయలు ఇదే టైంలో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 150 గ్రామ్స్ వరకు ఒలిచేసి వేసుకుంటే అది ఒక టేస్ట్గా ఉంటుంది. మేము వెల్లుల్లిపాయలు తర్వాత వేసాము, వీడియోలో అయితే చూపించలేదు. ఈ జూన్ నెలలో వచ్చే జలాలు కాయలండి. మీరు ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నారా? ఆవకాయ పచ్చడి పెడితే మీరు ఎలా పెడతారనేది కామెంట్ చేయండి. ఉప్పు కారాలు అనేవి ఇలా వేసుకుంటే బాగా కరెక్ట్గా సరిపోతాయి. చూసుకునే పని కూడా ఉండదు. దాని మీద మనకి ఒక గ్లాసు నూనె అనేది వేసేస్తున్నారు. ఇలా వేసిన తర్వాత ఒక 3 రోజులకి మళ్ళీ కలుపుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చింది కదండి. నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.